शम्भो महादेव शङ्कर गिरिजारमण शम्भो महादेव शङ्कर गिरिजारमण शम्भो महादेव शम्भो महादेव शरणागत जनरक्षक. ఇలా తులసమ్మకు దీపాలు పెట్టి ప్రదక్షిణలు చేస్తూ పూజ చేసుకోవాలని ఎప్పటి నుంచో నా కోరిక. ఆ కోరిక ఈ పౌర్ణమికి నెరవేరింది. మా తులసమ్మ చూడండి ఎంత అందంగా ఉందో. సో ఫాదర్ అండ్ డాటర్ ఫాస్ట్గా హార్వెస్ట్ అవ్వాలంటే కొన్ని టెక్నిక్స్ ఇంప్రవైజ్ చేయక తప్పదు. ఇలా పైన ఒకళ్ళు కింద ఒకళ్ళు మనము అంతే. కానీ రా ఏంటో ఒకటి చేసి పెద్ద అచీవ్మెంట్ లాగా ఫీల్ అవుతున్నావు. ఇంకా పైన కూడా ఉన్నాయి చూడు. ఫస్ట్ ఫ్లోర్లో నేను, సెకండ్ ఫ్లోర్లో అషీరా హార్వెస్టింగ్. ఇవ్వరా, ఇదే ఎక్కడి నా చేతిలో. గుడ్ జాబ్, చాలా కోసావే అమ్మ. కానీ చాలు, ఈ ఐడియా ఏదో సూపర్ డూపర్ హిట్ అనుకున్నా అని నా మెడనే పుడుతుంది. ఎవరంట ఎవరంట నిన్ను ఎత్తుకుంది, మీ డాడీ భుజాలే. అబ్బా అమ్మా లేరా. కార్తీక మాసం కదండి, సాయంత్రం పూజకని పువ్వులకు వస్తున్నాను. మందారాలు చూడండి అసలు ఎంత బాగా వస్తున్నాయో. అక్కడ తెల్ల మందారాలు ఉంటే కోసుకొచ్చాను. అసలు ఈ మొక్కను చూడండి, ఇది హైట్ పెరగట్లేదు, భలే వస్తున్నాయి. ఇలా ఇంటి దగ్గరలో ఉన్న పూల మొక్కలన్నిటికీ శైలు బియ్యం కడిగిన నీళ్ళు, ఎగ్ బాయిల్ చేసిన వాటరు, ఎగ్ పెంకు, ఆనియన్ పీల్ ఇవన్నీ మొక్క మొదల్లో వేస్తూనే ఉంటుంది శైలు రెగ్యులర్గా. అంటే మేము ఉన్నప్పుడల్లా వేస్తూ ఉంటుంది అనమాట. అందుకనే ప్రాబ్లమ్ ఇంత హెల్తీగా ఉన్నాయి. ఏంటి చీమ 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 చీమ. మన దగ్గర చిన్న ఉసిరిలు హార్వెస్ట్ చేస్తానికి వెళ్తున్నాము. శైలు ఎక్కడో చిన్న ఉసిరి పప్పు తిందంట. ఇప్పుడు ఆ డిష్ నా మీద ప్రయోగం చేస్తూ ఉంటుంది. యాక్చువల్ నాకు ఇలా పుల్లటి ఫుడ్ అంటే ఇష్టమే. మన పులుసులు కానివ్వండి, చింతపండు పులిహోరలు అలా ఇష్టమే. కానీ ఈ డిష్ అయితే ఎప్పుడూ తినలేదు, ఉసిరి పప్పు. సో శైలు తిని చాలా నచ్చిందంట. ఇప్పుడు ఆ ప్రయోగం ఏదో నా పైన చేస్తున్న డిష్ కనుక్కొని కొన్ని హార్వెస్ట్ చేసి పట్టుకెళ్దాం మమ్మీకి. బిగ్వి కావాలి, ఇంకా బిగ్ అవుతాయి అనుకుంటా. బాగుంది, ఎక్కువ పడుపు లేదు. ఎక్కువ పులుపు లేదు నాకు. ఎక్కువ పులుపు లేదంటే బాగుందా? బాగుంది, కొంచెం ఆల్మోస్ట్ మామిడికాయ పప్పులా ఉంది. ఎస్ అషిర్ ఎలా ఉంది? బాగుంది, వెరీ నైస్, థ్యాంక్ యూ. ఇక టమాటాలు, వంకాయలు, పచ్చిమిరపకాయలు ఉన్నాయి, హార్వెస్ట్ చేద్దాము. ఒకసారి అటు తిప్పండి నాన్న, ఒకసారి అటు తిప్పండి. ఆ చామ దుంపలు ఇష్టం అని చెప్పి ఎన్నేసారా చూడండి. అన్నిటికీ మొక్కలు అదే దుంపలు వచ్చేసి రెడీగా ఉన్నాయి. ఏం చేసుకోవాలన్నీ అంటే దుంపలు నిలవ ఉంటాయిలేండి, కానీ అయినా కూడా అక్కడికి ఈరోజు లాస్ట్ కోసినవే ఉన్నాయి ఇంకా. అయినా కూడా ఈరోజు హార్వెస్ట్ చేయించేస్తున్నాం. నానా ఏంటిది, ఎన్నిసార్లు చెప్పినా మీరు ఈ ఫంక్షన్ హడావిడిలో పడి
ఎక్కువ ఇది ఉంటాయి కదా. అలా నేను లేదు, ఈ కూడా ఉంటున్నాయి. నేను కూడా ఎవరో చెప్తే అది నమ్మా. మంటుంటున్నాయి అంటే డిపెండ్స్ అపాన్ ద సీడ్ కదా. వాళ్ళు వచ్చాయి. ఇట్ సైడ్ హార్వెస్ట్ స్టార్ట్ అయింది మాకు. హ్యాపీగా ఉంది. మధ్యలో ఒక వీక్ అసలు ఏం పట్టుకెళ్ళకుండా జస్ట్ దొండకాయలు ఒకటే పట్టుకెళ్ళేసరికి నాకు మోహన్కి కాళ్ళు చేతులు ఆడ టెన్షన్ వచ్చి ఈ వీక్ ఏమో ఏమొస్తాయిలే అనుకుంటూ వచ్చాను. ఇది ఇప్పుడు ఇవి ఇంటికి ఎలా ప్యాక్ చేయాలన్న టెన్షన్ పట్టుకుంది మోహన్తో. అదే అంటున్నా. ఇలా ఆపోజిట్ డైరెక్షన్ అన్నారా? చేస్తావా ఈరోజు? వంకాయ హాట్. నాకు స్టార్ట్ అయింది మళ్ళీ జరుగు. స్టార్ట్ అవ్వలేదు, కొన్ని ఇగో ఇది మీరు కొయ్యాలి, నాకు రాదు. అది ఇదిగా సిజర్స్తా లేదా? ఆనపకాయలు వచ్చాయి చాలా రోజుల తర్వాత. హార్వెస్ట్ చేద్దాం. చిన్నవి కూడా చేసేస్తున్నాం. మళ్ళీ వచ్చేసరికి అబ్బా అన్నా సక్సెస్. ఇదే లాస్ట్ టైం కాదే ఉన్నాయి. శుభ్ శుభ్ బోలో. అబ్బా నానా నానా నాకు రావట్లేదు, రావట్లే నాకు ఫింగర్స్. ఒకసారి నా ఫింగర్స్ చూడండి. నాకు బలం సరిపోదు. నా హ్యాండ్ చూడండి ఒకసారి. చిన్నపిల్లల హ్యాండ్ లాగా ఉంటది. బలం ఎక్కడ ఉంటది? అయితే ఇది మనకి సెంటర్లో వచ్చే మదర్ దుంప అన్నమాట. ఇవి పనికొస్తాయా కూరకి అంటే? భూమిలో వేస్తే మళ్ళీ వీటి నుంచి మళ్ళీ మొక్క వచ్చి మనకి ఇలా ఇలా వస్తాయని తెలుసు, కానీ వీటిని కూర వండుకోవచ్చా? వేరే ఏమైనా పర్పస్ ఉందా కూడా చెప్పండి. ఎందుకంటే ఇప్పుడు మనకి మొక్కలు అయితే చాలా పర్పస్ లేదు. వీటిని ఉత్తి నాటుకోటాకి నాకు తెలుసు కదా. ఆకుతో వెరైటీస్ చేసుకోవచ్చు. అంటే ఇది పడే బుద్ధి అవ్వట్లేదు. ఏం లేదు, వీటిని మనం సాప్లింగ్స్ లో పెట్టుకోటాకి మళ్ళీ దుంపలు అంటే ఇప్పటికే మనకు ఓవర్ ఎక్సెస్ అయిపోయింది. అలా అయితే పడేయండి, ఎవరికైనా కావాలంటే ఇవ్వచ్చు. అవును, మొన్న ఒక ఆవిడ అడిగారు. ఇవా కుక్కట్పల్లిలో ఉంటుంది. వెనకాల వస్తున్నాయి. లేదు కాదు నానా, అవి వస్తున్నాయి వెనకాల. ఇదండి ఈ వారం హార్వెస్ట్. అషీరాకి యాక్చువల్లీ బర్త్డే పార్టీ ఉంది ఇప్పుడు, అందుకని త్వరగా బయలుదేరిపోతున్నాము. హడావిడిగా చేసుకున్నాం హార్వెస్ట్. హార్వెస్ట్ చాలా బాగా వచ్చింది ఈ వీక్. పువ్వులు, చామంతి పూలు కలర్స్ కలర్స్, క్యాప్సికమ్, తెల్ల కాకరకాయ, దోసకాయలు, వంకాయలు, ఉసిరికాయలు కింద ఉన్నాయి. మల్బెరీస్ 2 వచ్చాయి. మా అషీరా బేబీ కోసం వచ్చినట్టే వచ్చాయి. పచ్చిమిరపకాయలు ఇవి వేరే వెరైటీ, అది వేరే వెరైటీ నాన్న. ఇది డార్క్ గ్రీన్, అది లైట్ గ్రీన్. టమాటాలు, వంకాయలు, 3 రకాల వంకాయలు. దీంట్లో ఏముందో అనుకున్నారు. అరటి గెల, అరటి కాయలు, ఇది కూర అరటి. అవి చామదుంపలు, 2 సొరకాయలు, చిక్కుడుకాయలు, యాజ్ యూజువల్ దొండకాయలు. నేను ఇదండి ఈ వారం వీడియో. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాము. అంతవరకు ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కావాలంటే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మోహన్ మదిలో. బాయ్.